ఓ విచిత్రమైన పరిస్థితి. మొన్న రాయచోటిలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు పేపర్లకి, టీవీలకి బ్రేకింగ్లు అనిపించలేదు, వార్తలు అనిపించలేదు. ఒక సాక్షి వాళ్ళు రాసుకున్నారు అంతే. మిగతా పత్రికలకు అది వార్త అనిపించలేదు. హిందువుల మీదనే రాళ్ల దాడి జరిగింది. అట్లాగే హిందువులకు సంబంధించినటువంటి ఆ యాత్రని ఆపివేయడం జరిగింది, ఇబ్బంది పెట్టడం జరిగింది. అదే సమయంలో కాశీనాయన క్షేత్రం అంత పెద్ద ఇష్యూ జరిగింది. ఒక్క పత్రికకి వార్త అనిపించలేదు, ఒక్క టీవీ ఛానల్కి బ్రేకింగ్ అనిపించలేదు. తర్వాత ఏదో లోపల ఒక ముక్క, అది కూడా లోకేష్ ప్రస్తావించి నేను అది కట్టిస్తానన్నప్పుడు వార్త రాసిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు. ఎందుకంటే యాంటీగా ఉన్నారుగా. అదేంటో హిందువులకు సంబంధించినటువంటి ఇష్యూలో అంత సీరియస్ పరిణామాలు చోటు చేసుకుంటున్నా కూడా వార్తలు రావట్లేదు. అట్లాగే తాజాగా నిన్న విజయవాడ గుడికి సంబంధించినటువంటిది ఇవాళ లేటెస్ట్గా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి యామినీ శర్మ చెప్తే తప్పించి బయటికి తెలియలేదు. నూజివీడులోని కృష్ణా సెంటర్లో ఉన్న 200 సంవత్సరాల గంగానమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాను. మా వంతుగా జరిగిన సంఘటన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. హోంశాఖ మంత్రి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో చాలా చోట్ల హిందువులపై ఒక వర్గపు దాడులు పెరుగుతున్నాయి, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి అన్నటువంటి అది ఆమె ప్రకటన తర్వాత తెలిసింది. ఎందుకని ఈ పరిస్థితి తలెత్తుతోంది ఆంధ్రప్రదేశ్లో, ఈ వార్తలే రాకుండా ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటిదే అర్థం కాని పరిస్థితి.